సండే మార్కెట్ వార్షికోత్సవాలు జరుపుకున్న సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రక్తదాన శిబిరానికి ఆరంభంగా మన సండే మార్కెట్ సీనియర్ సభ్యులు జిలానీ గారు ఆవిష్కరిస్తారు. నా పేరు జే కిషోర్ బాబు. నేను సండే మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షుడిని. ఈరోజు సండే మార్కెట్కి సంబంధించిన 40వ వార్షికోత్సవాన్ని ఇక్కడ టౌన్ హాల్లో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 20 సంవత్సరాల సండే మార్కెట్ ఫంక్షన్కి అనంతపురం జిల్లా నుంచి తరిమేల అమర్నాథ్ రెడ్డి గారిని పిలిచాము. ఆయన రక్తదానానికి సంబంధించిన ప్రాధాన్యతని వివరించారు. ఆ వివరించిన తర్వాత సండే మార్కెట్ కమిటీ దాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి రక్తదాన శిబిరాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రక్తదాతలందరికీ సండే మార్కెట్ కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు జిలానీ భాష అండి. సండే మార్కెట్ గత 40 సంవత్సరాల నుంచి సండే మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నాను. మార్కెట్ సీనియర్ సభ్యుని. ఈరోజు మాకు ఈ 40 సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు మార్కెట్ కమిటీ వాళ్ళు. నేను ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేశాను. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ రావు. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ మోటివేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ రక్తదాన సహాయ శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవాధ్యక్షులు శ్రీ కిషోర్ బాబు సార్ గారికి, అలాగే సీనియర్ సభ్యులు జిలానీ భాషా గారికి, అలాగే శరవణన్, అలాగే సెంధిల్ కుమార్ గారికి, సీనియర్ సభ్యులందరికీ మీ అందరికీ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృతజ్ఞతాభావంతో మీకు విశేష చెప్తుంది. అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పడేదానికి కూడా సండే మార్కెట్లో ఉండేటువంటి మణి లాంటి వాళ్ళు కూడా కృషి చేశారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఉందంటే ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు. మేము దాదాపుగా ఈ 20 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 20-30 క్యాంపులు నిర్వహించడం. ఈ క్యాంపుల్లో ప్రతి క్యాంపులో కూడా ఒక 100 మంది రక్తదానం, ప్రతిసారి పెట్టినప్పుడు 100 మంది రక్తదానం చేశారు. అలాగే వాళ్ళ సభ్యులకి ఎవరికన్నా బ్లడ్ కావాల్సి ఉన్నా కూడా నో లాస్ నో ప్రాఫిట్లో వాళ్ళకి బ్లడ్ అందిస్తున్నాం. ముందుగా సండే మార్కెట్ కమిటీకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమందిని మోటివేట్ తీసుకొని వచ్చి రక్తం ఇప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు ఈ కొనసాగింపుని భవిష్యత్తులో కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి రక్తం ఇస్తున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు బాబులండి. నేను 88 నుంచి రక్తదానం చేయడం మొదలుపెట్టాను. నేను చెన్నైలో రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ని కూడా. ఇప్పటికి నేను 54 సార్లు చేశాను. ఈరోజు 55వ ఈ సండే మార్కెట్ వాళ్ళ ద్వారా మళ్ళా రక్తదానం చేయడానికి అవకాశం కలిసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.
தமிழ் வாங்க 4 பொருள் தந்து 5 கரத்தனை துதித்தாள். அவ்வை ஆனை முகத்தனை அழைத்தாள். 3 தமிழ் வாங்க 4 பொருள் தந்து 5 கரத்தனை துதித்தாள். அவ்வை ஆனை முகத்தனை அழைத்தாள். அந்த 6 முகத்தின் அண்ணன் பதத்தினை 7 பிறவியிலும் தொழுவோம். நாம் 8 திசையும் புகழ் பெறுவோம். 3 தமிழ் வாங்க 4 பொருள் தந்து 5 கரத்தனை துதித்தாள். அவ்வை ஆனை முகத்தனை அழைத்தாள். அந்த 6 முகத்தின் அண்ணன் பதத்தினை 7 பிறவியிலும் தொழுவோம். நாம் 8 திசையும் புகழ் பெறுவோம். நெஞ்சம் உனது வசம் நினைவில் உன் கவசம் கொண்டு மகிழுதென் சிந்தை. நீ குறைகள் தீர்ப்பதில் தந்தை. நெஞ்சம் உனது வசம் நினைவில் உன் கவசம் கொண்டு மகிழுதென் சிந்தை. நீ குறைகள் தீர்ப்பதில் தந்தை. இனி அஞ்சும் நெஞ்சமோ அழுகை துன்பமோ ஆயுள் முழுவதிலும் இல்லை. நான் அன்று கணபதியின் பிள்ளை. 3 தமிழ் வாங்க 4 பொருள் தந்து 5 கரத்தனை துதித்தாள். அவ்வை ஆனை முகத்தனை அழைத்தாள். அந்த 6 முகத்தின் அண்ணன் பதத்தினை 7 பிறவியிலும் தொழுவோம். நாம் 8 திசையும் புகழ் பெறுவோம். చెట్లుగా పుట్టి సల్లని వడిలో పక్షుల పెంచి ధరణి గర్భమున చెట్లుగా పుట్టి చల్లని వడిలో పక్షులు పెంచి వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే భూసారాన్ని రక్షించి వేళ్లకు వర్షం రప్పించి భూసారాన్ని రక్షించి వేళ్లకు వర్షం రప్పించి పచ్చని వన్నెలు తెచ్చును జగతికి పచ్చని వన్నెలు తెచ్చును జగతికి మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు ఈ నేల ఈనినట్లు మానవుని మనుగడకు
నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు ఈ నేల ఈనినట్లు. కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించి కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించి కమ్మని పూలు పండ్లు ఫలాలు కానుకగా మన ఆకలి తీర్చి కమ్మని పూలు పండ్లు ఫలాలు కానుకగా మన ఆకలి తీర్చి జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించి జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించి చెట్లను నరికిన బ్రతుకు నరకము చెట్లను నరికిన బ్రతుకు నరకము మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు ఈ నేల ఈనినట్లు. பனியில நானும் உனக்கு கொடையா மாறட்டுமா? வெட்டுற விடியில மூட்டுற நெருப்பில குளிரோ காயட்டுமா? உனக்கும் எனக்கும் மனசு இப்ப வைக்க பிரியாச்சு. ஒளிவா மறவா பேசி சிரிக்க ஓட துணையாச்சு. கையில அணைக்கிற போது நீ துள்ளி குதிக்கிற மாலு, ஆத்துல குளிக்கிற போது நீ ஆள கடிக்கிற மீனு. உன் இடுப்பு சேல நழுவ நான் எடுத்து எடுத்து தழுவ ஏ தன்னானே தாமரப்பு மாமா தள்ளாடும் தண்ணி இல்ல. தாமர புத்திடுச்சு புள்ள தாவணி வாங்கி வர. வீரபாண்டிய கட்ட பொம்மை பேர சொல்லு மண் குடிக்கும். சீரும் புலியும் அதை கேட்டு நெருங்கி வந்து மயங்கி நிற்கும். உள்ளமெல்லாம் உருகி போகும் வெள்ளமாக வீரம் பாயும். கதைய சொல்லவா அந்த விவரம் சொல்லவா? கட்ட பொம்மை வாழெடுத்த அழக சொல்லவா? கதைய சொல்லவா அந்த விவரம் சொல்லவா? கட்ட பொம்மை வாழெடுத்த அழக சொல்லவா? பச்சை புள்ள வாழெடுக்கும் பட்ட பொம்மை முகம் பார்த்தா அச்சமின்றி எதிரி முன்னே அருகம் புல்லும் தலை நிமிர்த்து. ரத்தம் பாஞ்ச பூமி அப்பா வீரம் அங்கே விளைச்சலப்பா. கதைய சொல்லவா அந்த விவரம் சொல்லவா? கட்ட பொம்மை வாழெடுத்த அழக சொல்லவா? கதைய சொல்லவா அந்த விவரம் சொல்லவா? கட்ட பொம்மை வாழெடுத்த அழக சொல்லவா? విచ్చేసిన అతిథులకు, పట్టణ ప్రజలకు మరియు వినియోగదారులకు, మా శ్రేయోభిలాషులకు
సండే మార్కెట్ జనరల్ సభ్యులకు, వారి వారి కుటుంబాలకు అందరికీ మీ సండే మార్కెట్ కమిటీ తరఫున అభినందనమందరమాల. ఇప్పుడు పి శరవణన్ అతిథులను వేదికపై ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సభకి అధ్యక్షత వహించవలసిందిగా సండే మార్కెట్ గౌరవ అధ్యక్షులు జె కిషోర్ బాబు గారిని సభా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. 50 సంవత్సరాల ఉత్సవానికి వచ్చిన సండే మార్కెట్ సభ్యులకు, కుటుంబాలకి, అట్లాగే పట్టణంలో ఉన్న ఇంటి ప్రజాతంత్రవాదులు, సండే మార్కెట్ కస్టమర్లు, ప్రజాతంత్రవాదులు, మేధావులు అందరికీ కూడా ఆహ్వానం. ఈ సభకి మేము కె రాజు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన అంగీకరించారు, వస్తానని, నా పనుల మధ్య వెసులుబాటు చేసుకుంటారని. అయితే మొన్న 3 రోజుల కిందట ఒక మెసేజ్ పెట్టారు. హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నాకు అనివార్య పరిస్థితుల వల్ల నేను రాలేకపోతున్నాను, నన్ను మన్నించండి, నేను సందేశం పంపిస్తానని చెప్పి పంపించారు. ఆ సందేశం నేను ముందు చదువుతాను. నెల్లూరు సండే మార్కెట్ సంఘము వ్యాపార సంఘాలన్నింటికీ ఆదర్శనీయం. ఇది ఆయన పెట్టిన హెడ్డింగు. అందరికీ నమస్కారం. నెల్లూరు పట్టణ రోడ్ మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నెల్లూరు టౌన్ హాల్లో జరుపుతున్న సండే మార్కెట్ 40 వసంతాల వార్షికోత్సవ సభలో పాల్గొనాలని నాకు ఆహ్వానం పంపినందుకు సంఘం నాయకత్వానికి, సంఘంలోని ప్రతి సభ్యునికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఢిల్లీలో నాకు ముఖ్యమైన సమావేశం ఉండటం కారణంగా మీ వేడుకలో నేను పాల్గొనలేకపోతున్నందుకు నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీ వేడుకలో నేను భాగం కావాలని భావిస్తూ ఈ సందేశం పంపుతున్నాను. సండే మార్కెట్ 40వ వార్షికోత్సవ సభ కోసం మీ సంఘం ప్రచురించిన కరపత్రం చదివాను. ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం కలిగింది. నేల మీద, తోపుడు బండ్ల మీద చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడడంతో పాటు కాలక్రమంలో తమకు ఎదురైన అవాంతరాలపైన, విచ్ఛిన్న శక్తులపైన సుదీర్ఘంగా పోరాడుతూ మరింత సంఘటితమై 40 వసంతాల వేడుకను జరుపుకుంటున్న తీరు నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతో చైతన్యవంతంగా, విలువలను పాటిస్తూ, సామాజిక బాధ్యతతో, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగడంలో సంఘం ఒక కొత్త చరిత్రను సృష్టించిందని నాకు చాలా ఆనందం కలిగింది. సంఘం ఈ విధంగా ప్రయాణం సాగించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్రధారులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేడుక సందర్భంగా నా అభినందనలు తెలుపుతున్నాను. సంఘంలోని ప్రతి సభ్యుని కుటుంబానికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సంఘంలోని ప్రతి సభ్యుని కుటుంబానికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ కృషిలో, మీ పోరాటంలో 40 వసంతాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో నన్ను కూడా సంఘం గుర్తు చేయడం పట్ల నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాజీవ్ గాంధీ హత్యానంతరం జరిగిన ఇబ్బందులలో మీ వ్యాపారానికి నష్టం జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్గా మీకు సహాయపడ్డానని మీరు గుర్తు చేశారు. నాలాగే ఎంతోమంది మీ సంఘానికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటారు. దీనంతటికీ కారణం మీ సంఘం నడిపిన తీరు మీకు అందరి సహాయం అందేలా చేసింది. ఇదే స్ఫూర్తిని మీ సంఘం కొనసాగిస్తుందని ఆశిస్తాను. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన ప్రజలకు తిరిగి సేవ చేయాలనే దృక్పథం ఎంతో బాధ్యతాయుతమైనది, ఆదర్శనీయమైనది. మీ సంఘం తరఫున మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మానవీయమైన సహాయక చర్యలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీ సంఘం గౌరవాధ్యక్షులు జె కిషోర్ బాబు, అధ్యక్షులు ఎండి హఫీజుద్దీన్, కార్యదర్శి ఆర్ సెంధిల్ కుమార్, కోశాధికారి కె ముత్తుమారీలకు ఈ సందర్భంగా మరోసారి అభినందనలు తెలుపుతూ, మీ సంఘం లాంటి బాధ్యతాయుతమైన సేవలను ప్రతి వ్యాపార సంఘం పాటిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నాను. మీ వ్యాపార సంఘం కృషి, పట్టుదల, సేవా దృక్పథం ప్రతి వ్యాపార సంఘానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మరోసారి సండే మార్కెట్ 40 వసంతాల సంబరాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలతో కె రాజు. నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి 91లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఈ మార్కెట్ని లూటీ చేసి తగలబెట్టిన సందర్భంలో మార్కెట్ పునర్నిర్మాణం కోసం ఆ రోజు సహాయ సహకారాలు అందించిన కె రాజు గారు పంపించిన సందేశం. ఇటుక మీద ఉన్న పెద్దలు కొందరు అనారోగ్య కారణాల రీత్యా ఎక్కువసేపు కూర్చోగలిగిన పరిస్థితులు లేవు. వాళ్ళకి బాగా మాల్యాద్రి గారు అయితే నడువు నొప్పి వచ్చి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్న స్థితిలో కూడా కాదు సభ దాకా వచ్చిపోమంటే వచ్చారు. మాల్యాద్రి గారు ముందు డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారిని ఈ సభను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య వక్తగా వచ్చిన ఝాన్సీ గారు
వీళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. 40 ఏళ్ల చరిత్ర రాజుగారి శుభాకాంక్షల్లో మనకు తెలుస్తుంది. ఎన్నో పోరాటాలు త్యాగాలు తర్వాత ఏర్పడిన సంస్థ ఇది. సండే మార్కెట్ వీధుల్లో బండ్ల మీద అమ్ముకునేటటువంటి చిరు వ్యాపారుల ఐక్యత నుంచి, పోరాటాల నుంచి ఆ రోజు జిల్లా అధికారుల సహకారంతో ఏర్పాటైంది. నన్ను అభిమానించి ఈ సభకు పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న మిత్రులు, సభలోకి వచ్చినటువంటి ఆహ్వానితులు అందరికీ నా శుభాకాంక్షలు. అన్నిటికన్నా చాలా చక్కని సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. నాకు చాలా సంతోషం కలిగింది. సండే మార్కెట్ నడుపుతున్న పెద్దలందరికీ అభినందనలు చెప్తూ మంచి భవిష్యత్తు ఉందని, ఐక్యతను నిలుపుకోమని, ఈ పోరాట స్ఫూర్తిని వదులుకోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులారా, నేను నడువు నొప్పి ఇంట్లో పండుకొని ఉన్నా. నన్ను చూసి పలకరిద్దామని ఒక ఆయన మా ఇంటికి పోయాడు. ఎట్లుండావు ఏందని పలకరిద్దామని ఇంటికి పోయాడు. ఇంట్లో మా ఆవిడ చెప్పింది, ఆయన సండే మార్కెట్ మీటింగ్కి పోయినాడు అని చెప్పాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఒక్క విషయం, నేను రాలేనేమో నేను కొట్టకలాడుతున్నది ప్రాణం. ఎందుకనంటే దగ్గర బంధువులకు సంబంధించిన ఏదన్నా కార్యక్రమం జరుగుతూ ఉంటే, ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంటే మనం పోలేకపోతే మన మనసు ఎట్ట కొట్టకలాడుతుందో అట్లనే కూడా నాకు ఇక్కడ ఈరోజు రాలేనేమో, అయినా నేను కిషోర్ బాబు కట్ట కనపడన్నా పోతానయ్యానని చెప్పినాను. నేను మిత్రులారా, బంధువులు నాకు వాస్తవం చెప్పాలంటే రక్త సంబంధీకులైన బంధువుల కంటే ఇటువంటి బంధువులే ఎక్కువ దగ్గరగా ఉంటారు. ఇక్కడుండే సండే మార్కెట్ వాళ్ళందరి జీవితాలు కూడా ఒక పుస్తకం రాయడానికి ఏమీ తక్కువ కావు అని అనుకుంటున్నాను. పొట్ట చేత పట్టుకొని వచ్చి వ్యాపారం కోసం వచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారం లాభం సంపాదించుకోవడం అనేది అది పెట్టుబడికి సంబంధించిన కథ. అక్కడ జీవితం కంటే పెట్టుబడి లాభం నష్టం అనేదే కనపడుతుంది. ఇక్కడ జీవితం కనపడుతుంది. మీరు మీ కుటుంబాలన్నీ మీ జీవితాలను ఇక్కడ పెట్టినారు. నెల్లూరుని గురించి మాట్లాడడం అంటే దాంట్లో ఖచ్చితంగా సండే మార్కెట్ కొన్ని పేజీలు ఉండే పరిస్థితి నెల్లూరు చరిత్రలో ఉందని నేను తెలియజేస్తూ, మీరు ఈ ప్రయాణంలో ఇప్పుడు మీ పిల్లలు దీంట్లోకి రావచ్చు, మళ్ళీ ఆ వ్యాపారంలోకి రావచ్చు, ఇంకొక పద్ధతిలోకి రావచ్చు. దీని ప్రస్థానం ఇంకెట్లా నడుస్తుందో ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత దీన్ని అంతా కూడా గమనిస్తే నిజంగా ఒక గొప్ప చరిత్రగా ఇది మిగిలేదానికి అవకాశం ఉందని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్న మిత్రులు, సహచరులు, పెద్దలు, ఈ 40వ వార్షికోత్సవానికి విచ్చేసిన సండే మార్కెట్ కుటుంబాల వారు, ఇక కొనుగోలుదారులు, ఇతర శ్రేయోభిలాషులు, హాజరైన వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఒక మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయని మాత్రం రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ఈ సండే మార్కెట్ 40వ వార్షికోత్సవ కమిటీ వారికి, నిర్వహించినటువంటి వారికందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నాకు తెలిసినంత వరకు 50-55 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈ నెల్లూరు నగర ప్రజలతో, అనేక కార్మిక సంఘాలతో, అసోసియేషన్లతో ఉన్నది. మీ ఐకమత్యం, మీ క్రమశిక్షణ, మీ యొక్క పట్టుదల, మీ సమాజ శ్రేయస్సు ఆలోచన ఉన్నంత వరకు కూడా మరి
చిన్న చిన్న పెడధోరణులు వచ్చినప్పటికీ కూడా వాటినంతా కూడా మీరు అధిగమించారు. దీనికి అంతటికీ కారణం మీ ఐక్యతే, మీ నాయకత్వమే. అందువల్ల దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, మరింత సామాజిక స్పృహతో ఈ సంఘాన్ని మరి నడపాలని చెప్పేసి 40వ వార్షికోత్సవం సందర్భంగా మరి తెలియజేస్తూ